సో పేపర్ 5లో సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ థియరం నేమ్డ్ థియరము స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం in rings. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఇన్ రింగ్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ థియరమ్ ఇది. సో ఇప్పుడు స్టేట్మెంట్ ముందు. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఏం చెప్తుందంటే లెట్ R, R dash be two rings F from R to R dash be homomorphism with kernel U. ఓకేనమ్మా. నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ ఏం చెప్తుందంటే దెన్ అయితే R bar is isomorphic to R by U. ఇది డెఫినేషన్, ఇది థియరం. సో థియరం ఏం చెప్తుంది? ఫండమెంటల్ థియరము R from R dash అని రెండు రింగ్స్ తీసుకోవాలి. F from R to R dash అనేది హోమోమార్ఫిజం విత్ కెర్నల్ U. దెన్ R bar ఈజ్ ఐసోమార్ఫిక్ టు R by U. సో ముందు మనం థియరంలో ఇచ్చే ప్రతిదాన్ని డిఫైన్ చేసేద్దాము. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రూఫ్ ముందు ఇచ్చింది రాద్దాము. గివెన్ ఏమి ఇచ్చారమ్మా? గివెన్ R, R dash B two rings అని ఇచ్చారు. టూ రింగ్స్. ఇంకేమి ఇచ్చారు? F from R to R dash B హోమోమార్ఫిజం అని ఇచ్చారు. హోమోమార్ఫిజం అంటే డెఫినేషన్ రాసేయాలి ఇక్కడ. హోమోమార్ఫిజం అంటే ఏంటి? ఫస్ట్ కండిషన్. Therefore F of A plus B is equals to F of A plus F of B. Second condition. F of AB is equals to F of A into F of B, where A comma B belongs to R. దీని మనం హోమోమార్ఫిజం డెఫినేషన్ ఇది. హోమోమార్ఫిజం అంటే ఏమవ్వాలంటే F of A plus B equal to F of A plus F of B అవ్వాలి. F of AB equal to F of A into F of B అవ్వాలి. సో ఇప్పుడు హోమోమార్ఫిజం మీకు కెర్నల్ U అన్నారు కదా. సో కెర్నల్ U కూడా తీసుకున్నాం. గివెన్ కెర్నల్ F is equals to ఏమి ఇచ్చేవాళ్ళు? U అని ఇచ్చారు. అర్థమైందా? కెర్నల్ అంటే ఏంటి? జీరో ఎలిమెంట్ అంటే ఏదైనా జీరో మ్యాప్ అయితే సెట్ని కెర్నల్ అంటాం. అంటే డెఫినేషన్ రాదు ఇక్కడ. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయాలి? F of X is equals to 0 such that X belongs to R. ఇది కెర్నల్ డెఫినేషన్. అంటే ఏదైనా జీరో మ్యాప్ అవ్వాలి. 0 డాష్ X belongs to R. ఏదైనా జీరో మ్యాప్ అయితే దాన్ని కెర్నల్ అంటాం. అంటే ఇక్కడ కెర్నల్ F ఏమి ఇచ్చారు? వాళ్ళు U అని ఇచ్చారు కదా. అంటే F of X equal to 0 such that X belongs to R. అంటే 0 డాష్ అనేది 0 డాష్ బిలాంగ్స్ టు R డాష్. అంటే R డాష్లో ఒక ఎలిమెంట్ 0 డాష్ తీసుకుంటే F of X equal to 0 డాష్ మ్యాప్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటాం? కెర్నల్ అంటాం. సో కెర్నల్ వాళ్ళు ఏమి ఇచ్చారు? U అని ఇచ్చారు. అర్థమైందా? ఇప్పుడు U అనేది కెర్నల్ కాబట్టి ఐడియల్ అవుతుంది. సిన్స్ U is ideal of R. R కి ఐడియల్ అవుతుంది. కెర్నల్ కాబట్టి ఐడియల్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ కెర్నల్ డెఫినేషన్ రాయిస్తాం. R by U కదా ఉంది. R by U తీసుకోవడానికి మనం ఏం రాస్తాం? U అనేది ఐడియల్ కాబట్టి R by U సెట్ని ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలంటే X plus U such that X belongs to R. దీన్ని మనం కోషెంట్ గ్రూప్ అంటాం. అర్థమైందా? R by U ఏమంటాం అంటే కోషెంట్ రింగ్ అంటాం ఇక్కడ రింగ్స్లో కాబట్టి. సో R by U equal to X plus U such that X belongs to R is quotient ring. దీన్ని మనం ఏమంటాం? కోషెంట్ రింగ్ అంటాం. సో R by U ని కోషెంట్ రింగ్ ఆఫ్ కోసెట్స్ under addition and multiplication.
మల్టిప్లికేషన్ ఆఫ్ టూ సెట్స్. అంటే ఇక్కడ మనం టూ డెఫినేషన్స్ రాయాలి, టూ కండిషన్ తీసుకోవాలి. ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ అని అనుకోండి, దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఏ ప్లస్ బి ప్లస్ యూ అని రాయొచ్చు. అలాగే ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూని ఏమని రాయొచ్చు అంటే ఏబి ప్లస్ యూగా రాయొచ్చు. ఇది కండిషన్ అన్నమాట. సో ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూని ఏమని రాయొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ యూ. యూ అనేది ఐడియల్ కాబట్టి అది మళ్ళీ యూగా రాయొచ్చు. ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూని ఏబి ప్లస్ యూ అని రాయొచ్చు. దీన్ని మనం ఏమంటాం అంటే కోషెంట్ రింగ్ అంటాం. సో కోషెంట్ రింగ్ వేసుకున్నాం. ఆర్ బార్. ఆర్ బార్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ రేంజ్. ఆర్ బార్ అంటే రేంజ్ సెట్. అంటే ఆర్ అనేది ఇప్పుడు చూడండి ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ కదా, అంటే ఆర్లో ఎలిమెంట్స్ దేనైతే మ్యాప్ అవుతున్నాయో దాన్ని ఆర్ బార్ అంటాం. అంటే ఆర్ బార్ ఏం రాస్తాం, ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ implies f of r is equals to r bar అంటాం. అంటే అర్థం ఏంటి, రేంజ్ సెట్ అన్నమాట. ఆర్ బార్ అంటే రేంజ్ సెట్. సపోజ్కి ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఎఫ్ అనే సెట్ ఉంది. 1 2 3 3 4 5 ఉంది. 1 3కి మ్యాప్ అయింది, 2 3కి మ్యాప్ అయింది, 3 3కి మ్యాప్ అయింది అనుకోండి. అప్పుడు బీని కూడమే అంటాం, 3ని రేంజ్ సెట్ అంటాం. సో ఆర్ బార్లో ఎలిమెంట్ ఏముంటుంది అంటే ఇక్కడ ఓన్లీ 3 ఉంటుంది. ఎందుకు 3 ఉంటుంది, 1 3కి మ్యాప్ అయింది, 2 3కి మ్యాప్ అయింది, 3 కూడా 3కి మ్యాప్ అయింది. కాబట్టి ఓన్లీ ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ 3 అలా ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు ఆర్ బార్ అంటాం. అర్థమైందా? సరేనా? సిన్స్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఈ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం కాబట్టి ఇది రింగ్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్ బార్. రేంజ్ సెట్ రింగ్ అవుతుంది. సరే, సో ఇక్కడ దాకా మనం అన్ని డెఫినేషన్ రాసాం చూసారా? చూడండి, ఆర్ ఆర్ డాష్ టూ రింగ్స్ అని తీసుకున్నాం. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ హోమోమార్ఫిజం దాని డెఫినేషన్ రాసాం. కెర్నల్ తీసుకున్నాం, డెఫినేషన్ రాసాం. తర్వాత ఐడియల్ తీసుకున్నాం, అదే ఆర్ బై యూ కోషెంట్ రింగ్ తీసుకున్నాం, డెఫినేషన్ రాసాం. తర్వాత ఆర్ బార్ కూడా డెఫైన్ చేసాం. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం థియరంలోకి ఎంటర్ అవుతాం. అర్థమైందా? సో దీనికోసం మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బై యూ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఓ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. నా ఇక్కడ నుంచి మనకి థియరం స్టార్ట్. ఇక్కడ దాకా మనం ఏం చేసాం, థియరంలో ఇచ్చిన వాడిని డిఫైన్ చేసుకున్నాం అంతే. నా కన్సిడర్ ఏ ఫంక్షన్ ఆల్రెడీ ఎఫ్ ఉంది కాబట్టి 5 తీసుకున్నాం. 5 ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి, ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బై యూ కాబట్టి మనం ఫంక్షన్ ఆర్ బై యూ నుంచి ఆర్ బార్ ఒక ఫంక్షన్ తీసుకోవాలి. ఆర్ బై యూ టు ఆర్ బార్ డిఫైన్డ్ బై ఎలా డిఫైన్ చేస్తామంటే చూడండి, ఇక్కడ ఫై ఆఫ్ డొమైన్లో ఎలిమెంట్స్ తీసుకోవాలి. డొమైన్లో ఎలిమెంట్స్ అన్ని ఏ రూపంలో ఉంటాయి, ఎక్స్ ప్లస్ యూ రూపంలో ఉంటాయి. ఫై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అలా డిఫైన్ చేసుకోవాలి మన ఫంక్షన్. ఫై ఆఫ్ ఆర్ బై యూలో ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఆర్ రూపంలో ఉంటాయి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఫర్ ఆల్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ ఇలా డిఫైన్ చేయాలి ఫంక్షన్. సో ఎలా డిఫైన్ చేయాలమ్మా, ఫై ఆఫ్ ఆర్ బై యూలో ఎలిమెంట్స్ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఆర్ బార్లో ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇది చూడండి, ఆర్ బై యూ టు ఆర్ బార్ ఈ ఫై అనే ఫంక్షన్ ఐసోమార్ఫిక్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి, ఆర్ బార్ ఇది ఐసోమార్ఫిక్ అంటే మనం ఫంక్షన్ తీసుకున్నాం. ఈ ఫంక్షన్ మనం ఐసోమార్ఫిక్ అని ప్రూవ్ చేసాం అనుకోండి, ఐసోమార్ఫిజం అని. అప్పుడు ఏమవుతుంది, ఆర్ బార్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బై యూ అవుతుంది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్, మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఫై ఈజ్ ఐసోమార్ఫిజం. ఫై అనేది ఐసోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఐసోమార్ఫిజం అవ్వాలంటే 1 1 ఫంక్షన్ అవ్వాలి, ఆన్ 2 ఫంక్షన్ అవ్వాలి, హోమోమార్ఫిజం అవ్వాలి. 3 కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఫై అనేది హోమోమార్ఫిజం అవ్వాలి, 1 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలన్నమాట. అలా మనం ప్రూవ్ చేసి దాన్ని ఏమంటాం, ఐసోమార్ఫిజం అంటాం. సో ఇక్కడ దాకా అర్థమైందా, రాసుకోండి. సో బోర్డు చూడండి. ఇప్పుడు ఫై అనేది ఐసోమార్ఫిజం.
అని ప్రూవ్ చేయాలి కదా. అంటే 1 ఆన్ 2 1 ఫంక్షన్ అవ్వాలి, ఆన్ 2 ఫంక్షన్ అవ్వాలి, హోమోమార్ఫిజం అవ్వాలి. అంటే ముందుది ఫంక్షనో కాదో డిఫైన్ అవ్వాలి. ఒక ఫంక్షనో కాదో చెప్పాలంటే x1 = x2 అని తీసుకుని f(x1) = f(x2) అని ప్రూవ్ చేయాలి. అంటే దీని అర్థం డొమైన్లో 2 ఎలిమెంట్స్ ఈక్వల్గా తీసుకోవాలి. తీసుకుని వాటి యొక్క రేంజ్లు కూడా సమానంగా ప్రూవ్ చేయాలి. వాటి యొక్క ఇమేజెస్, రేంజ్లు కాదు ఇమేజెస్ సేమ్ ఎలిమెంట్కి మ్యాప్ అయిందని ప్రూవ్ చేయాలన్నమాట. అర్థమైందా? అప్పుడు మనం ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు అంటే ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే దీంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. R/Uలో 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. కన్సిడర్ a plus u is equals to b plus u. For all a plus u comma b plus u belongs to R/U, a comma b belongs to R. అర్థమైందా? ఇప్పుడు మనం x1 = x2 డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకుని వాటికి ఇమేజెస్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇప్పుడు ఇమేజెస్ ఏంటి అంటే φ(a plus u) is equals to φ(b plus u) అని ప్రూవ్ చేయాలి. మనం అలా ప్రూవ్ చేయగలిగితే ఫంక్షన్ అనేది డిఫైన్ అయినట్టు. అర్థమైందమ్మా? సో ఇప్పుడు a plus u = b plus u దాన్ని ఇటు తీసుకురండి. అప్పుడు ఏమొస్తుంది? a minus b = u వస్తుంది. ఇఫ్ అండ్ ఓన్లీ. అర్థమైందా? a minus b = u. యూలో u అనేది ఏంటి? కెర్నల్. కాబట్టి దీని అర్థం ఏంటంటే f(a minus b) = 0 అని అర్థం. కెర్నల్లో ఎలిమెంట్స్ అనేది దేనికి మ్యాప్ అవుతాయి? 0కి మ్యాప్ అవుతాయి. అంటే a minus b యూలో ఉంది. a minus b belongs to u. a minus b యూలో ఉంది కాబట్టి f(a minus b) అవుతుంది 0 అవుతుంది. f(a minus b) మనం ఏం రాయొచ్చు? f అనేది హోమోమార్ఫిజం కాబట్టి సిన్స్ u ఈజ్ కెర్నల్ అలా పక్కన కారణాలు రాసుకోవాలి. u అనేది కెర్నల్ కాబట్టి దేనికి మ్యాప్ అవుతుంది? 0కి మ్యాప్ అవుతుంది. f(a minus b) ఏం రాయొచ్చు? f(a minus f(b) = 0 సిన్స్ f ఈజ్ హోమోమార్ఫిజం. అర్థమవుతుందమ్మా? కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు? f(a) ఈజ్ ఈక్వల్స్ టు f(b) అని రాయొచ్చు. f(a) = f(b). చూడండి f(x) అని ఏం రాసాం? x plus u φ(x plus u). అలాగే అదే కండిషన్లో f(a) అని ఏం రాయొచ్చు చెప్పండి? x అని x plus u. అలా ఏం రాయొచ్చు? a plus u అంటే φ(a plus u) ఈజ్ ఈక్వల్స్ టు φ(b plus u). చూసారా ఇక్కడ x1 = x2 అని తీసుకుని f(x1) = f(x2) అని ప్రూవ్ చేసాం. అంటే therefore ఏం చెప్తామంటే φ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఫంక్షన్. φ అనేది డిఫైన్ అవుతుంది. అలా ముందు మనం ఫంక్షన్ తీసేసుకున్నాం కదా, అది డిఫైన్ అవుతుందో చెప్పాలి ముందు. సో డిఫైన్ అయిందో లేదా? డిఫైన్ అవుతుందో లేదా చెప్తాను. x1 = x2 అని తీసుకుని f(x1) = f(x2) అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం a plus b = b plus u డొమైన్లో ఎలిమెంట్స్ తీసుకున్నాం. దీని నుంచి a minus b belongs to u అవుతుంది. u అనేది కెర్నల్ కాబట్టి దేనికి మ్యాప్ అవుతుంది? 0కి మ్యాప్ అవ్వాలి. హోమోమార్ఫిజం కాబట్టి f(a minus f(b) = 0, f(a) = f(b). f(a) అంటే ఏంటి? డెఫినేషన్ బట్టి φ(a plus u) = φ(b plus u). φ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఇప్పుడు φ అనేది 1 అని, ఆన్ 2 అని, హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ 1 అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ కండిషన్ ఇప్పుడు φ ఈజ్ 1 అవ్వాలంటే కండిషను ఒక ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే x1 = x2 అని తీసుకుని f(x1) = f(x2) అని ప్రూవ్ చేయాలి. చేస్తాం ఆల్రెడీ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఒక ఫంక్షన్ 1 అవ్వాలంటే f(x1) = f(x2) అని తీసుకుని x1 = x2 అని ప్రూవ్ చేయాలి. దీనికి రివర్స్ ప్రూవ్ చేయాలి. ముందు f(x1) = f(x2) అని తీసుకుని x1 = x2 అని ప్రూవ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనము ఫంక్షన్ అవ్వాలంటే ముందు ఏం చేయాలి? ఇది తీసుకోవాలి. f(x1) = f(x2) అని తీసుకుని a plus u = b plus u అని ప్రూవ్ చేయాలి. అంటే మనం రివర్స్ రాసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. అప్పుడు అది 1 అయింది. సో అప్పుడు మనం ఏం కన్సిడర్ చేయాలి? జస్ట్ దీనికి రివర్స్ రాసుకుంటే వెళ్ళిపోవాలి. φ(a plus u) ఈజ్ ఈక్వల్స్ టు φ(b plus u). f(x1) = f(x2). దీని మీదనే ఉంది. f(a plus u) అంటే డెఫినేషన్ బట్టి ఏం రాయొచ్చు? φ(a) అని రాయొచ్చు = f(b). దీని ఇటు తీసుకోండి. f(a minus f(b) ఈజ్ ఈక్వల్స్ టు 0. అవునమ్మా? నెక్స్ట్ ఏం రాయొచ్చు? f(a minus f(b)ని
f of a minus b is equals to 0 since f is homomorphism అవునా హెచ్ఎం అంటే హోమోమార్ఫిజం. సో నెక్స్ట్ కండిషన్ ఏమైనా ఇచ్చు f of a minus b 0 అంటే a minus b అన్నట్టు a minus b belongs to kernel u అంటే దీన్ని బట్టి ఏం రాయొచ్చు అంటే a plus u is equals to e plus u అని రాయొచ్చు. చూసారా f of x1 equal to f of x2 తీసుకుంటే x1 equal to x2 therefore phi is 1 1 function phi అనేది 1 1 అయింది. onto అని ప్రూవ్ చేయాలి సెకండ్ కండిషన్ లో టు ప్రూవ్ phi is onto onto అని ప్రూవ్ చేయడానికి మామూలుగా డెఫినేషన్ ఏంటంటే డెఫినేషన్ చెప్తాను చూడండి. సపోజ్కి f ఫ్రమ్ a టు b ఇది ఆన్టూ అవ్వాలనుకో కోడమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి. ఫర్ ఎవ్రీ b బిలాంగ్స్ టు క్యాపిటల్ B దీనికి ఒక ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. దేర్ ఎగ్జిస్ట్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A సచ్ దట్ f ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు b అవ్వాలి. అంటే ప్రతి ఎలిమెంట్కి మ్యాపింగ్ ఉండాలని అర్థం. బిలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఏలో ఒక మ్యాపింగ్ ఎలిమెంట్ ఉండాలి. అప్పుడు అది ఏమవుతుంది ఆన్టూ అవుతుంది. ఆన్టూ అంటే అర్థం కోడమైన్ రేంజ్ ఈక్వల్ అవ్వాలి. కోడమైన్ ఇక్కడ బి రేంజ్ కూడా బి అవ్వాలి. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మ్యాప్ అవ్వాలి ఏలో ఉన్న ఎలిమెంట్ తోటి. బిలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం దాన్ని ఏలో ఎలిమెంట్తో మ్యాప్ చేసాం దాన్ని ఏమంటాం ఆన్టూ అంటాం. అలా ఇక్కడ ఇప్పుడు దీనికి అప్లై చేయాలి. ఫంక్షన్ ఏంటి మనకి ఇప్పుడు 5 ఫ్రమ్ r by u to r bar is 1 ఇక్కడ ఫంక్షన్ ఇప్పుడు కోడమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. కోడమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఆ ఎలిమెంట్కి మ్యాపింగ్ ఉందని ప్రూవ్ చేయాలి. అర్థమైందమ్మా? సో అది దీనికి అప్లై చేద్దాము. కన్సిడర్ ఫస్ట్ ఫంక్షన్ తీసుకుందాం. f ఫ్రమ్ r to r bar is on r to r bar. r bar అంటే ఏంటి రేంజ్ సెట్. ప్రతి ఎలిమెంట్ మ్యాప్ అయిన సెట్ r bar అంటే ఆన్ టు అవుతుంది కదా అది. అప్పుడు దీని డెఫినేషన్ చెప్పండి. ఫర్ ఎవ్రీ y బిలాంగ్స్ టు r bar కోడమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. దేర్ ఎగ్జిస్ట్ x బిలాంగ్స్ టు r సచ్ దట్ f ఆఫ్ x ఈక్వల్స్ టు y. ఇది డెఫినేషన్ ఆన్టూకి. ఇప్పుడు ఇది ఆన్టూ అవ్వాలంటే చెప్పండి. ఫర్ ఎవ్రీ దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ కోడమైన్లో ఒక ఎలిమెంట్ ఏ రూపంలో ఉంటుంది మళ్ళీ y తీసుకోండి. y బిలాంగ్స్ టు r బార్ దేర్ ఎగ్జిస్ట్ r బై యూలో ఎలిమెంట్స్ ఏ రూపంలో ఉంటాయి x ప్లస్ u రూపంలో ఉంటాయి. దేర్ ఎగ్జిస్ట్ x ప్లస్ u బిలాంగ్స్ టు r బై u సచ్ దట్ f అనేది ఫంక్షన్. ఇక్కడ ఫంక్షన్ అంటే phi ఆఫ్ x అంటే phi ఆఫ్ x ప్లస్ u ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x అని కదా ఫంక్షన్. అక్కడ f ఆఫ్ x మళ్ళీ ఏమైనా ఇచ్చు y f x y. చూసారా ఫర్ ఎవ్రీ y బిలాంగ్స్ టు r బార్ కోడమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. దెన్ ఎగ్జిస్ట్ x ప్లస్ u సచ్ దట్ phi ఆఫ్ x ప్లస్ u ఈక్వల్ టు f ఆఫ్ x. అది మన కండిషన్ కదా. కానీ f ఆఫ్ x మళ్ళీ ఏమైనా ఇచ్చు y అని రాసేయచ్చు. f ఆఫ్ x ఈక్వల్ టు y. అర్థమైందమ్మా? ఇది మనకి ఆన్ టు డెఫినేషన్. అర్థమైందా? కోడమైన్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. అదే ఎలిమెంట్కి డొమైన్లో ఒక ఎలిమెంట్ మ్యాపింగ్ అవ్వాలి. సో phi ఆఫ్ x ప్లస్ u f ఆఫ్ x అని రాసి డిఫైన్ చేసాం కదా. f ఆఫ్ x వాడి ఏమనుకుంటాం y ఇచ్చే కదా f ఆఫ్ x y. సో వచ్చిందే కదా y అనే ఎలిమెంట్కి మ్యాపింగ్ ఉందా. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు phi ఈజ్ ఆన్ టు. సో 1 1 అయింది ఆన్ టు అయింది. ఇప్పుడు హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ దగ్గర సో ఐసోమార్ఫిజం అంటే ముందు ఫంక్షన్ డిఫైన్ చేసాము, 1 1 ప్రూవ్ చేసాము, ఆన్ టు ప్రూవ్ చేసినప్పుడు హోమోమార్ఫిజం అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలమ్మా phi ఈజ్ హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేయాలి. టు ప్రూవ్ థర్డ్ కండిషన్ టు ప్రూవ్ phi ఈజ్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం అవ్వాలంటే ఏమవ్వాలి మామూలుగా కండిషన్ f ఆఫ్ a ప్లస్ b తీసుకున్నాం అనుకోండి f ఆఫ్ a ప్లస్ f ఆఫ్ b అవ్వాలి. అలాగే f ఆఫ్ a ఇంటూ b తీసుకున్నాం అనుకోండి f ఆఫ్ a ఇంటూ f ఆఫ్ b అవ్వాలి. అప్పుడైతే హోమోమార్ఫిజం అయినట్టు. అర్థమైందా? అలా ఇప్పుడు మాకు ఈ ఫంక్షన్ 5 కదా. ఇప్పుడు
సో మనం ఏం తీసుకోవాలి కన్సిడర్ అంటే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి దట్ ఈస్ హోమోమార్ఫిజం అంటే ఏం ప్రూవ్ చేయాలి phi ఆఫ్ a ప్లస్ b ఆ ఫైలో ఫంక్షన్ r బై లో ఎలిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి a ప్లస్ u ప్లస్ b ప్లస్ u ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ రావాలి phi ఆఫ్ a ప్లస్ u ప్లస్ phi ఆఫ్ b ప్లస్ u రావాలి ఆన్సర్ ఫస్ట్ రెండో కండిషన్ ఏం రావాలి phi ఆఫ్ a ప్లస్ u ఇంటూ b ప్లస్ u ఈజ్ ఈక్వల్స్ టు ఏం ప్రూవ్ చేయాలి phi ఆఫ్ a ప్లస్ u ఇంటూ phi ఆఫ్ b ప్లస్ u అని మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ f ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు f ఆఫ్ a ప్లస్ f ఆఫ్ b f ఆఫ్ a ఇంటూ b ఈక్వల్ టు f ఆఫ్ a ఇంటూ f ఆఫ్ b కానీ ఇక్కడ డొమైన్లో ఎలిమెంట్స్ r బై u కదా ఇక్కడ రింగ్ ఇక్కడ r బై u అనేది కోషెంట్ రింగ్ కాబట్టి డొమైన్లో r బై u ఎలిమెంట్స్ తీసుకోవాలి r బై u ఎలిమెంట్స్ అన్ని రూపంలో ఉంటాయి a ప్లస్ u b ప్లస్ u రూపంలో ఉంటాయి సో ఫస్ట్ ప్రూవ్ చేద్దాము ab అనుకోండి సో ఏ కండిషన్లో కన్సిడర్ మనం ఏం కన్సిడర్ చేయాలి కన్సిడర్ phi ఆఫ్ a ప్లస్ u ప్లస్ b ప్లస్ u అని తీసుకున్నాం మరి ఆన్సర్ రావాలి సో phi ఆఫ్ మనం ఆల్రెడీ కోషెంట్ రింగ్ డిఫైన్ చేసినప్పుడు a ప్లస్ u ప్లస్ b ప్లస్ u ఏమని రాసాం a ప్లస్ b ప్లస్ u అని రాసాం అక్కడ రాసాం నెక్స్ట్ phi ఆఫ్ a ప్లస్ b ప్లస్ u ఏమని రాయొచ్చు చూడండి phi ఆఫ్ x ప్లస్ u ఫంక్షన్ ఏమంటే ఏం చేస్తాం f ఆఫ్ x కదా అంటే x ఫంక్షన్ f ఆఫ్ రాయాలి అంటే ఇక్కడ x బదులు ఏముంది a ప్లస్ b అంటే దీన్ని ఏమని రాయొచ్చు f ఆఫ్ a ప్లస్ b అని రాయొచ్చు f ఆఫ్ a ప్లస్ b ని f అంటే హోమోమార్ఫిజం కాబట్టి ఏమని రాయొచ్చు f ఆఫ్ a ప్లస్ f ఆఫ్ b సిన్స్ f ఈజ్ హోమోమార్ఫిజం ఇలా పక్కన కారణాలు రాసుకోవాలి ఇక్కడ ఎందుకు రాసాం సిన్స్ బై డెఫినేషన్ ఆఫ్ phi యొక్క డెఫినేషన్ బట్టి ఇలా రాసాం f ఆఫ్ a ప్లస్ హోమోమార్ఫిజం కాబట్టి ఇలా రాసాం f ఆఫ్ a అంటే ఎలా రాయొచ్చు f ఆఫ్ x phi ఆఫ్ x ప్లస్ u అప్పుడు f ఆఫ్ a నే రాయొచ్చు phi ఆఫ్ a ప్లస్ u ప్లస్ phi ఆఫ్ b ప్లస్ u చూసారా ఇక్కడ f ఆఫ్ a ప్లస్ b కూడా ఏమవుతుంది f ఆఫ్ a ప్లస్ f ఆఫ్ b therefore ఫస్ట్ ప్రూవ్ రెండో కండిషన్లో ఏం కన్సిడర్ చేయాలి కన్సిడర్ phi ఆఫ్ ab సో phi ఆఫ్ a ప్లస్ u ఇంటూ b ప్లస్ u కన్సిడర్ చేయండి సో phi ఆఫ్ అక్కడ మనం కోషెంట్ రింగ్ డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాం a ప్లస్ u ఇంటూ b ప్లస్ u ఏం రాయించాం ab ప్లస్ u phi ఆఫ్ ab ప్లస్ u అంటే మనకి మళ్ళీ డెఫినేషన్ phi ఆఫ్ x ప్లస్ u ఈక్వల్ టు f ఆఫ్ x కాబట్టి f ఆఫ్ x బదులు ab ఉంది అంటే దీన్ని ఏం రాయొచ్చు phi ఆఫ్ f ఆఫ్ ab సిన్స్ ఫ్రమ్ డెఫినేషన్ ఆఫ్ phi ని ఎలా డిఫైన్ చేస్తాం అలా f ఆఫ్ a ఏం రాయొచ్చు f ఆఫ్ a ఇంటూ f ఆఫ్ b ఎందుకు ఇలా రాస్తాం సిన్స్ f ఈజ్ హోమోమార్ఫిజం సో మరి f ఆఫ్ a ఏం రాయొచ్చు డెఫినేషన్ బట్టి f ఆఫ్ a f ఆఫ్ phi ఆఫ్ x ప్లస్ u అంటే దీన్ని ఏం రాయొచ్చు phi ఆఫ్ a ప్లస్ u ఇంటూ phi ఆఫ్ b ప్లస్ u చూసారా f ఆఫ్ ab ఈక్వల్ టు f ఆఫ్ a ప్లస్ f ఆఫ్ b వచ్చిందా లేదా therefore ఏం చెప్పచ్చు phi ఈజ్ హోమోమార్ఫిజం చూసారు ఇక్కడ phi అనేది ఏమైంది 1 1 అయింది ఆన్ 2 అయింది హోమోమార్ఫిజం అయింది కాబట్టి ఏమవుతుందంటే ఐసోమార్ఫిజం అవుతుంది therefore ఏం చెప్పచ్చు therefore phi from r by u to r bar is isomorphism అంటే ఐసోమార్ఫిజం అంటే మనం ఏం చెప్పచ్చు r bar is therefore r bar is isomorphic to quotient to rw మన దగ్గర ప్రూవ్ హెన్స్ ఇదే మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఇన్ రింగ్స్ అర్థమైందమ్మా థ్యాంక్ యూ